కాళేశ్వరం విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పడం కాదు, దీని వెనుక కాంగ్రెస్ ఉందనడం నిజంగా బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. చిత్తశుద్ధి ఉంటే మోదీ షాతో చెప్పింది సిపిఐ ఎంక్వైరీ వేయించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో అవినీతి జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే ఈ యొక్క పంపకాల మధ్యన గొడవ ఈరోజు ఇటువంటి ఒక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. రాజకీయంగా మేము ఏది మాట్లాడినా అది అబద్ధమో నిజమో అనుకుంటారు. కానీ ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యురాలే మాట్లాడింది కాబట్టి బీజేపీ చెప్పినటువంటి విషయం ఏదుందో అవినీతి జరిగిందనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వారు చేసినటువంటి అవినీతి ఈరోజు కాళేశ్వరంలో కానీ, అటు ఇక్కడ జరిగినటువంటి ఒక టోల్ గేట్లో కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ, వీటన్నిటిని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కేసులు కూడా సిబిఐకి ఒప్పచెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి భావిస్తూ ఉన్నాను. రెండో విషయము, ఈరోజు ఆ సభ్యురాల్ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయడం అయితే ఏంది, లేకుంటే కుటుంబం నుంచి పక్క బహిష్కరణ చేసి పెట్టింది. అది వాళ్ళ పార్టీ వాళ్ళ కుటుంబం విషయం కాబట్టి దాని మీద నేను స్పందించాల్సిన అవసరం లేదు. కానీ ఒక వాస్తవం మాత్రం బయటపడ్డది. తప్పకుండా వాళ్ళ ఒక ప్రభుత్వంలో అవినీతి జరిగింది. ఈరోజు అవినీతి సొమ్మును పంచుకునే సమయంలో వాళ్ళ మధ్యన విభేదాలు వచ్చినాయి. ఇలా కాళేశ్వరం ఇష్యూను డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూను డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటితో కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. మేము ఈరోజు 20 నెలల లోపల ఒక సుప్రీంకోర్టు జడ్జి గారితో ఎంక్వైరీకి సంబంధించి కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా పూర్తి ఒక రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీ బీజేపీ ఎమ్మెల్యేలు చర్చ పెట్టి వాళ్ళ ముందర మాట్లాడి కేంద్ర దర్యాప్తు సంస్థకు ప్రభుత్వం సిఫారసు చేసి వారు ముందు పెట్టిన తర్వాత ఈ చేతగాని మాటలు ఎందుకండి అర్థం కాదు. నిజంగా మీకు చేతనైతే మీకు టీఆర్ఎస్ పార్టీకి అంతర్గత సంబంధం, మీకున్న టీఆర్ఎస్ పార్టీ అంతర్గత సంబంధం. ఎందుకంటే మీరు ప్రభుత్వం వచ్చిన కాంచె పార్లమెంట్ జరిగిన ఏ చట్టానికైనా ఏ ఒక బిల్లుకైనా కూడా అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, అటు రాజ్యసభలో ఎంపీలు కానీ గతంలో ఎంపీలుగా మీరున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నప్పుడు కూడా ప్రతి బిల్లు కూడా సపోర్ట్ చేసినారు. ఇప్పటి వరకు ఒక్క మాట మోడీని ఒక మాట మాట్లాడిన 20 నెలలలో